పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. నెలాఖరులోపు 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. పోలింగ్ కోసం 1,13,019 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 92,000కు పైగా బ్యాలెట్ బాక్సులు, 3,36,00,000కు పైగా బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలుండగా 12,732 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాల వల్ల 19 చోట్ల ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. జనవరి 21న జరగనున్న తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డులకు పోలింగ్ జరగనుంది. జనవరి 25న రెండో విడతలో 4,137 పంచాయతీలు, 36,620 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. జనవరి 30న తొలి విడత ఎన్నికల్లో 4,115 పంచాయతీలు, 36,718 వార్డులకు ఓటింగ్ జరుగుతుందని నాగిరెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయి. మొదటి విడత 7వ తారీఖు నాడు మొదలయ్యి జనవరి 7వ తారీఖు నాడు మొదలయ్యి 21వ తారీఖు నాడు ముగుస్తుంది. రెండవ విడత 11వ తారీఖు నాడు మొదలయ్యి 25వ తారీఖు నాడు ముగుస్తుంది. సుమారుగా 15 రోజుల టైం ఉంటుంది. మూడవ విడత 16వ తారీఖు జనవరి 16వ తారీఖు నాడు మొదలయ్యి 30వ తారీఖు నాడు జనవరి 30వ తారీఖు నాడు ముగుస్తుంది. 12,732 గ్రామ పంచాయతీలు, 1,13,170 వార్డుల్లో గల ఓటర్లందరినీ ఎన్నికల్లో పాల్గొని తమ తమ రిప్రజెంటేషన్ ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలోని పంచాయతీల పరిధిలో 2018 నవంబర్ 19 తేదీ నాటికి మొత్తం 1,49,52,058 మంది ఓటర్లున్నట్లు నాగిరెడ్డి వివరించారు. నవంబర్ 19 తర్వాత కొత్తగా నమోదైన ఓటర్లతో 2 సప్లిమెంట్ తయారు చేస్తామని, తుది ఓటరు జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలు 17/5/2018 నాడే తయారు చేయడం జరిగింది. ఎందుకోసమంటే మనం జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని మొదలుపెట్టి చేశాము. మరి ఆ 17వ తారీఖు తర్వాత వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా తీసుకొని సప్లిమెంట్ 1గా తయారు చేయడం జరిగింది. 17 మే నాటికి 1,37,17,429 మంది ఓటర్లు ఉండి ఉన్నారు. దాని తర్వాత ఈ గ్రామ పంచాయతీ ప్రాంతం లోపల 16,86,682 మంది ఓటర్లు యాడ్ చేయడం జరిగింది, చేర్చుకోవడం జరిగింది, చేర్పులు జరిగినాయి. అలాగే 4,52,093 మంది తొలగింపులు కూడా జరిగినాయి. సో మొత్తం మీద ఇప్పుడు 1వ సప్లిమెంట్ కలుపుకుంటే ఈ గ్రామ పంచాయతీల లోపల ఎన్నికలకు అర్హులైనటువంటి ఓటర్ల సంఖ్య 1,49,52,058 మంది. సర్పంచ్, వార్డు సభ్యులు చెల్లించాల్సిన ధరావత వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సర్పంచ్కు పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు 2,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 1,000 రూపాయలు చెల్లించాల్సింటుంది. వార్డుల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 250 రూపాయలు కట్టాల్సింటుందని నాగిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల వ్యయంపై పరిమితి ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే పదవి కోల్పోవాల్సింటుందని స్పష్టం చేశారు. 5,000 జనాభా దాటినటువంటి గ్రామ పంచాయతీలు అయితే సర్పంచ్ 2,50,000 రూపాయల కంటే మించి ఖర్చు చేయరాదు. దీనిపైన ఖర్చు చేసినట్టుంటే అది కరప్షన్ కిందకి వస్తుంది, పదవి పోతుంది. అదేవిధంగా 5,000 జనాభా తగ్గి ఉన్నటువంటి గ్రామ పంచాయతీల లోపల పరిమితి 1,50,000గా నిర్ణయించబడింది. అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి వస్తాయి. పెద్ద పంచాయతీల్లో అంటే 5,000 దాటినటువంటి జనాభా దాటినటువంటి పంచాయతీలు అయితే వార్డ్ మెంబర్ 50,000కు మించి ఖర్చు చేయరాదు. అదేవిధంగా 5,000కు తగ్గి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అయితే 30,000కు దాటి ఖర్చు చేయడానికి వీల్లేదు. బ్యాలెట్ పద్ధతిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, ఇందుకోసం 3 కోట్లకు పైగా బ్యాలెట్ పత్రాలు ముద్రిస్తున్నారు. తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తుకు స్థానం కల్పించగా రాష్ట్ర వ్యాప్తంగా 1,13,190 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకే రోజు ఎన్నికలు, లెక్కింపు పూర్తవుతుందని నాగిరెడ్డి ప్రకటించారు. ఈ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో చేయబోతున్నాం. 3 కోట్ల పైన బ్యాలెట్ పత్రాలు పబ్లిష్ చేయడం జరిగింది, ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ మీద చివరగా నోటా సింబల్ కూడా ఉంటుంది. ప్రతి ఓటులో నోటా సింబల్ కూడా ఉంటుంది. సో
దానికి మనం గుర్తింపు వేయడానికి ఒక ముద్ర ఇవ్వడం జరుగుతుంది. వెనకటికి ఇలాగే ఎలక్షన్ జరిగేది, సీల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సీల్ తోని తనకు నచ్చిన అభ్యర్థి యొక్క గడి లోపల ఆ స్టాంప్ వేసేసి దాని ప్రకారం ఓటు చెల్లబడదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యి 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. తర్వాత పోలింగ్ ముగియగానే కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ కౌంటింగ్ లోపల మొట్టమొదట వార్డు మెంబర్స్, తర్వాత సర్పంచ్ కౌంటింగ్ చేసిన తర్వాత ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేస్తారు. ఇదంతా ఒకటే రోజు జరిగిపోతుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు.